ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి అలాగే శాసనసభ్యులకి అందరికీ కూడా కాస్త సమయం ఇవ్వాలి. కనీసం ఏడాది కాలం పాటు నిశితంగా వాళ్ళని గమనించి అప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే వాటి మీద మాట్లాడాలి అనేటువంటి సదుద్దేశంతో స్తబ్దతగా ఉన్నప్పటికీ వేళ ఏ రకమైనటువంటి అనుభవం లేక అనుకోకుండా ఒకేసారి ఊహించినటువంటి స్థాయికి పదవులకి రావడం, దాంతో సామెత చెప్పినట్టుగా సునకాన్ని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టినా కూడా మహారాజు గారి కుర్చీలో కూర్చోబెట్టినా మారదన్నట్టుగా వాళ్ళ తాలూకా ఆలోచనలు ఆ మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కన విశ్వవిద్యాలయాల్లో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం నామినేట్ అయినటువంటి వైస్ ఛాన్సలర్లని రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయండి అని చెప్పి ఒత్తిళ్లు చేయడం ఒక వంతు అయితే, మరో పక్కన స్థానికంగా ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క సమయంలో స్థాపించినటువంటి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారో చెబుతూనే మరో పక్కన సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా 2019 నుంచే కాదు 2014 నుంచి 2024 వరకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి వాటి మీద సమగ్రంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఆ సంస్థని అభివృద్ధి చేయడానికి కమిట్మెంట్తో పనిచేశారనేటువంటిది అప్పుడే స్పష్టత వస్తుంది. ఉద్యోగాలు అమ్ముకుని నిరుద్యోగుల్ని మోసాలు చేసినటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ చట్టసభల్లోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులే అర్థం పడతాయి. నన్నయ్య విశ్వవిద్యాలయంలో రౌడీ బ్యాచ్ల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గాంజాయి బ్యాచ్ల్ని, క్రికెట్ బెట్టింగ్లు చేసుకునేటటువంటి వాళ్ళని, భూదందాలు చేసేటటువంటి వ్యక్తుల్ని వీళ్ళని వేసుకుని వెళ్ళి ఈ మనిషే కనీసం 10th క్లాస్ పాస్ అవ్వలేదు, పిహెచ్డీలు డాక్టరేట్లు చదివినటువంటి వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి తీరు నిజంగా ఏ స్థాయికి ఇవాళ యూనివర్సిటీని దిగజార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందనేటువంటిది అర్థమవుతూ ఉంది. దయచేసి మీకేదైనా అనుమానాలు లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఆరోపణలు ఉంటే సరైనటువంటి అప్రోచ్లో రండి. సిబిఐ వేస్తారో, సిఐడిఏ వేస్తారో, ఏమేస్తారో ఒక ప్రాపర్ ఎంక్వైరీ సిస్టంలో ఎంక్వైరీ చేయండి. అంతే తప్పితే ఏదో గాల్లో అదృష్టం కొద్దీ సుడితోనో ఎన్నికయ్యి జీవితంలో ఊహించిన స్థాయికి ఒకేసారి రావడంతో వ్యవస్థల మీద పెత్తనాలు చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీ విద్యార్హత ఏంటో చూసుకుని ఎవరిని ప్రశ్నించడానికి వెళ్తున్నారో వాళ్ళ విద్యార్హత ఏంటో కూడా తెలుసుకుని వెళ్తే బాగుంటుంది అని చెప్పి మాత్రం తెలియజేస్తాం.